యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇదిగో ఈ గిటార్ని కూడా తీసుకెళ్లి బయట పెట్టు. ఎస్, ఇదే గిటార్. లక్ష్మి, అన్ని తీయడం అయిపోతే దుమ్ము ధూళి దులిపేసి ఇల్లంతా నీట్ గా కడిగేయండి. అలాగేనమ్మా. పాత సామాన్లు కొంటాం. ఇవన్నీ ఎక్కడికి మోసుకెళ్తారు గాని ఆ బయట ఎవరో పాత సామాన్ కొనేవాడు వచ్చాడు. అవన్నీ వాడికి వేసేసి వచ్చింది మీరు. మొత్తం తీసుకొచ్చావు కదా? తీసుకొచ్చానన్నా. సరే, త్వరగా పద. ఎక్కడికన్నా? చెప్తానులే, ముందు పద. డోటి ఎక్కన్నా పోదాం. పోనీరా, పోనీ. అలాగే. విగ్రహం ఎక్కడ దాచావు? ఏంటి విగ్రహమా? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నానో నీకు అర్థమైందని నాకు అర్థమైందిలే, కానీ ఈ డ్రామాలు ఆడకుండా ఆ విగ్రహం ఎక్కడ దాచావో ముందు అది చెప్పు. విగ్రహం గురించి నన్ను అడుగుతావేంటి? దాని మీద కన్నేసింది నీ తల్లి, నీ చెల్లి. వెళ్ళి వాళ్ళనడుగు. ఏయ్, ఇంకొకసారి మా వాళ్ళని అనవసరమైన విషయంలోకి లాగితే మర్యాదగా ఉండదు. ఏం స్మైలీ, ఏంటి ఈవిడి గారితో మాటలు? ఈవిడితో నాకేంటి మాటలు పిన్ని? ఆ విగ్రహం ఎక్కడా అని వచ్చి నన్ను అడుగుతోంది. అవును పిన్ని, ఆ రోజు వీళ్ళమ్మ చెల్లి బ్యాగ్లో డూప్లికేట్ విగ్రహాన్ని తీసుకొచ్చి దాన్ని దొరికేలాగా చేసి ఒరిజినల్ విగ్రహాన్ని మెల్లిగా సైడ్ చేసి ఉండొచ్చు కదా. అంత పని చేసినా చేస్తుంది. వీళ్ల గుణాలన్నీ అలాంటివే కదా. హంస గారు, ఏంటే నోర్లేస్తుంది? నీకు ఆ రోజులన్నీ వెళ్ళిపోయాయి గాని వెళ్ళావు నీ జైల్లోకి. పద స్మైలీ. ఛీ, రా. ఆ మూలాపు, అలాగే. ఆ మూలాపు. అలాగన్నా.
విగ్రహం ఎక్కడికి పోయిందా? ఏమైందన్నా? ఎందుకలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? రై, అన్ని సామాన్లు సరిగ్గా తెచ్చావా? అదేంటన్నా అలా అంటావు? నువ్వే చూసావు కదా. ఏదైనా మర్చిపోతే చెప్పన్నా, మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి ఎత్తుకొచ్చేద్దాం. రేయ్, ఎక్కడికి రా వెళ్ళి తీసుకొచ్చేది? చ్చ! అన్నా, ఈ సామాన్లు ఎక్కడ పెట్టమంటావు? అవతల పడేరా బద్దవా. పారేయడం ఎందుకన్నా? దేనికైనా అవసరం అవుతాయేమో, వాడుకో అన్నా. వాడుకోవాలా? దేనికి వాడుకోవాలరా? మీదేసుకుని తగలబెట్టుకోవాలా? వద్దన్నా, ఐటమ్స్ పాడైపోతాయి. నాకు కావాల్సింది దొరకలేదని నేను చూస్తుంటే ఐటమ్లు పడిపోతా అంటావా? అన్నా, నా గదిలో కూడా తులసి నీళ్ళు చల్లు. రజిత, మేడం. తన పనేదో తనే చూసుకుంటుంది. నువ్వు బయట వాళ్ళ కోసం పని చేయనక్కర్లేదు. నీకు వేరే పనుంది. నీకు ఇంట్లో పని మనిషికున్న స్థానం కూడా లేదు. అలాంటిది నీ పనులు చేయడానికి నీకు ఇంట్లో పని మనిషి కావాలా? నా ఉద్దేశం తప్పుగా అర్థం చేసుకోకండి. తులసి నీళ్లు నేనే వెళ్ళి చల్లుకుంటాను. రజిత, అక్కడ పెట్టు. రజిత, నువ్వు నాతో పాటురా. లక్ష్మి, అమ్మా, బయట పూలతనొచ్చాడంట. వెళ్ళి రేపు పూజకు కావాల్సినవి తీసుకో. అలాగే. వెళ్ళు. పూలు ఎంత బాబు? అరకిలో 300 అమ్మా. సరే, అరకిలో ఇవ్వండి. ఓ బాబు, పువ్వులు తీసుకోవాలి కదా? ఇచ్చాను సార్. మా ఆవిడ కూడా తీసుకుంటుంది, ఒక నిమిషం ఆగు. అలాగే సార్. బాబు, 100 రూపాయల పూలు ఇవ్వు. సరేనమ్మా. అమ్మా, మా ఆవిడ ఫోన్ చేస్తుంది. తన కొంట్లో బాగాలేదు. ఒక్క నిమిషం అమ్మా. మాట్లాడు. హలో, చెప్పు మీనాక్షి. ఏమయ్యా, కడుపులో నొప్పిగా ఉందయ్యా, భరించలేకపోతున్నాను. నొప్పా? మందులు వేసుకున్నావా? వేసుకున్నానయ్యా, అయినా నా వల్ల కావట్లేదు. కొంచెం త్వరగా రాయ్యా. మీనాక్షి, తట్టుకోవే, నేను వచ్చేస్తున్నాను. త్వరగా రాయ్యా. భగవంతుడా, ఏం కష్టం ఇచ్చినావయ్యా. పూలన్నీ అట్టాగే ఉన్నాయి. హాస్పిటల్కి డబ్బులు సరిపోతాయో లేదు. భగవంతుడా. ఏమైందయ్యా? మా ఆవిడ సార్ కడుపు నొప్పితో చచ్చిపోయేనా ఉంది. ఉన్న పళంగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నా దగ్గర ఉన్న డబ్బులు పూలు కొన్నేకి అయిపోయినాయి. ఇప్పుడు హాస్పిటల్కి ఎట్ట తీసుకెళ్లాలో, ఏం చేయాలో పాలు పోవటం లేదు. తీసుకోండమ్మా, 100 రూపాయలు. తీసుకో. సార్,
100 రూపాయలే సార్. పర్లేదు తీసుకో. మీ ఆవిడ్ని హాస్పిటల్లో చూపించు. తన పరిస్థితి బాలేదంటున్నావు కదా, తీసుకో. కన్నయ్య సరిపోతుందో లేదో. ఒకసారి ఫోన్ ఇటు. ఇంకేమైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి. అలాగే సార్. మీ రుణం ఎలా తీర్చుకోవాలి సార్? దాన్నే ఉంది. మన జీవితంలో మన కోసం బ్రతికే ఏకైక ప్రాణం భార్య. ఏం చేసినా తీర్చుకోలేని రుణం వాళ్ళది. వాళ్ళ త్యాగాన్ని వెలకట్టలేం. తనని గుండెల్లో దాచుకుని కాపాడుకోవడం తప్ప తన కోసం మనం ఏం చేయగలం? వెళ్ళు, త్వరగా వెళ్ళి నీ భార్యని హాస్పిటల్లో చూపించు. బాబు నువ్వు వెళ్ళు, ఆలస్యం చేయకుండా వెళ్ళు. అమ్మా, ఈ పూలు కూడా తీసుకోండి అమ్మా. ఇంట్లో పూజ అంటున్నారు కదా, మీరు చేసిన సాయానికి ఎంతకన్నా నేనేం చేయగలను? తీసుకోండి అమ్మా, ఈ పూలు మొత్తం తీసుకోండి. తీసుకో. ఏంటి విరాజ్, పెళ్ళానికి ప్రేమతో పువ్వులు కొనిస్తున్నావా? పూలేంటి పిన్ని, పూల బుట్టే కొనిస్తుంటేను. విషయం తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడకండి. ఏం తెలియాలి విరాజ్? కళ్ళ ముందు కనపడుతోంది కదా, దూరం పెట్టాల్సిన దాన్ని పక్కనే పెట్టుకుని దగ్గరుండి మరీ పువ్వులు కొనిస్తున్నావు. ఇంకా ఏం తెలియాలి? అమ్మా, సారు నా భార్య హాస్పిటల్ ఖర్చుకు సాయం చేశారని నేనే ఈ పూలు ఇస్తున్నానమ్మా. పూలు పూజకు ఉపయోగపడతాయి కదమ్మా, తీసుకోండి అమ్మా. ఏం అక్కర్లేదు. తెచ్చిన పువ్వుల్ని తెచ్చినట్టే తీసుకొని వెళ్ళిపో. ఇప్పుడు ఈ పువ్వులతో పూజ చేసి ఎక్కడో ఉన్న దేవుణ్ణి బయటికి రప్పిస్తుందా ఈవిడ? భగవంతుని తలుచుకోవడానికి మనసు నిండా శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. ఈ పువ్వులన్నీ తీసుకోనంత మాత్రాన దేవుడి ఆరాధనకి లోటేముండదు. వీటిని తీసుకువెళ్ళి వేరే ఎవరికైనా అమ్మేయండి. మీరు త్వరగా వెళ్ళండి. సార్ పర్లేదు, తీసుకెళ్ళు. అలాగే సార్. విరాజ్, మీ అమ్మకి నువ్వు మాటిచ్చావన్న సంగతి మర్చిపోకు. అసలు తన గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తున్నాను కాబట్టే ఇలా ఒంటరిగా నిలబడిపోయాను. అసలు ఇంట్లో ఇంతమంది ఉండగా ఒంటరినని ఎలా అంటున్నావు? ఎవరి కోసం? ఈ పరువు తక్కువ దానికోసమా? అత్తయ్య, మాట జారొద్దు. ఇంట్లో అందరి ముందు తనని దోషిని చేయడానికి ప్రయత్నించింది చాలు. తనేంటో మీ అందరికీ బాగా తెలుసు. పదే పదే తనని దెబ్బతీయాలని చూసి మీ విలువ పోగొట్టుకోవద్దు. చేతకాని వల్ల ఇలా నీ ముందు నిలబడాల్సి వచ్చింది. నా వల్ల కావట్లేదు మామ్. దక్కినట్టే దక్కి చేజారిపోవడం ఏంటి? అదే కదా పృథ్వీ, దేవుని మహిమ. మామ్, అవును, దాన్ని విలువైన బంగారు విగ్రహంగానో పురాతన వస్తువుగానో చూస్తున్నాం. కానీ తరతరాలుగా నిత్యం పూజలు అందుకుంటున్న మహిమగల దేవుని విగ్రహం అని మర్చిపోతున్నాం. దేవునితో లావాదేవీ అంటే అంత ఈజీ ఎలా అవుతుంది? అంటే ఏంటి మామ్? ఏం చెయ్యలేక ఇక సైలెంట్గా ఉండిపోదామా?
సైలెంట్గా ఉండిపోతే నేను నాగవల్లినెందుకవుతాను? నేను అడుగు వేసే దిశ మారుతుందేమో కానీ చేరాల్సిన గమ్యం ఎలా మారుతుంది? ఆ విగ్రహాన్ని ఎలా దక్కించుకోవాలో మనం అలాగే దక్కించుకుందాం. ఒకసారి స్మైలీకి ఫోన్ చేయి. ఇప్పుడు స్మైలీ ఏం చేయగలదు మామ్? ఆ విగ్రహం గిటార్లో ఉండడం వరకే నీకు తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందో, ఆ గిటార్ ఎక్కడెక్కడ స్థానభ్రంశం చెందిందో అందులో ఉన్న దేవుడికి మాత్రమే తెలుసు. అది మనకు కూడా తెలియాలి కదా. యాక్షన్ లేకుండా ఏ రియాక్షను ఉండదు. ఏం జరిగిందో తెలియకుండా మనం కూడా ఏం చేయలేం. స్మైలీకి కాల్ చేయి. ఓకే మామ్. హలో, విగ్రహం తీసుకున్నావా? ఎవ్రీథింగ్ ఓకే కదా? ఏంటి ఓకే? విగ్రహం దొరకలేదు. వాట్? ఏం మాట్లాడుతున్నావు? గిటార్లో విగ్రహం లేదు. ఏంటి పృథ్వీ నువ్వు మాట్లాడేది? నేనే కదా విగ్రహాన్ని గిటార్లో పెట్టాను. నువ్వు కూడా చూసానన్నావు కదా. అది నిజమే, కానీ ఇప్పుడు ఆ విగ్రహం గిటార్లో నుంచి మాయమైపోయింది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? గిటార్లో ఉన్న విగ్రహం ఎలా మాయమైపోతుంది? దాన్ని ఇంట్లో ఎవరైనా తీసుంటే విగ్రహం పోయిందన్న విషయం ఇక్కడ రాదు కదా. చూడు స్మైలీ, ఆ గిటార్ని నువ్వు పెట్టిన చోట కాకుండా వేరే ఎక్కడికైనా మార్చారా? నేను విరాజ్ ఆ గిటార్ని చైత్ర గదిలో నుంచి తీసుకొచ్చారు. చైత్ర గదిలో నుంచా? అవును, కానీ విగ్రహం మాత్రం అక్కడ కూడా బయటికి రాలేదు. పైగా నువ్వు వచ్చి వెళ్ళిన తర్వాత చైత్ర నన్ను విగ్రహం గురించి టార్గెట్ చేసి అడిగింది. దానికి విగ్రహం గురించి ముందే తెలుసుంటే విగ్రహం ఎక్కడా అని నా దగ్గరికి ఎందుకు చదువుతుంది? సో ఛాన్సే లేదు. సరే స్మైలీ, ఏం జరిగిందో కాదో, ఇప్పుడు ఏం చేయాలో అది చాలా ముఖ్యం. ఇంట్లో విగ్రహం గురించి నీకు ఏం తెలిసినా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఎవరు ఏం చేస్తున్నారో జాగ్రత్తగా గమనించు. ఆ విగ్రహం మన చెయ్యి దాటిపోకూడదు. ఎలాగైనా ఆ విగ్రహం నేను తీసుకొస్తాను, కానీ నేను చేసేది ఏదైనా నీకోసమే. అది మర్చిపోకు. ఉంటాను. బాయ్. చెప్పవే, మనిషివేనా నువ్వు? అసలు మనిషివేనా? ఇంట్లో అందరూ ప్రత్యక్షంగా ఇంటి దైవంగా కొలుస్తున్న స్వామి వారి విగ్రహం పోయిందని నానా హైరాణ పడుతూ ఉంటే ఇంటి కోడలువై ఉండి నువ్వు చేసిందేంటి? ఏంటి నువ్వు చేసింది? ఏం చేసావు నువ్వు? ఆ విగ్రహం ఇంటి ప్రతిష్ఠ కాదు, ఇంటికి ప్రాణం అనేది నీకు తెలీదా? ఆ విగ్రహానికి పూజలు జరగకపోతే అది ఇంటి వంశానికే ప్రమాదమని పంతులు గారు అంతలా చెప్పి వెళ్లారు. అయినా ఆ విగ్రహాన్ని గడపని దాటించావంటే నిన్ను ఏం చెయ్యాలి? అసలు ఏం చెయ్యాలి నిన్ను? ఏం చెయ్యాలి నిన్ను? ఇంతవరకు నిన్ను భరించాను, ఇక నిన్ను బ్రతకనివ్వను. చెప్పవే, చెప్పు. ఆ విగ్రహాన్ని ఎవరికి అప్పగించావు? చెప్పు. ఎవరికి అప్పగించావో చెప్పు. ఎవరు వాళ్ళు? చెప్పు. ఇదిగో, నిజం చెప్పకుండా నిన్ను అస్సలు విడిచిపెట్టను. నీ ప్రాణం తీసేంత వరకు విడిచిపెట్టను. చెప్పు. చెప్పవే, చెప్పు. నిజం చెప్పమంటున్నానా? చెప్పవే.
చెప్పు